విజయనగరం జిల్లా పార్లమెంటరీ కమిటీ నాయకుల సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమావేశంలో పాల్గొన్న ఎంపీ కలశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు కళా వెంకట్రావు, అదితి విజయలక్ష్మి, కొండ్రు మురళి, మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారరాజు, పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున, పార్లమెంటరీ జనరల్ సెక్రటరీ ప్రసాదుల ప్రసాద్ పార్లమెంటరీ సమావేశానికి ముందు ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇతర నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల అభిప్రాయాలు సేకరించుకోవడం కోసం వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఆలోచనతో ప్రతి బుధవారం సమావేశాలు సార్ ప్రక్రియలో ఎక్కువ ఓట్లు ఉన్న బూత్ లో ప్రక్రియ వేగవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్ ని కలవడం జరుగుతుంది. ఓటు హక్కు వినియోగం కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు నమోదు చేయించుకోవాలి. ఈ ఎక్కువ ఓటు కలిగిన బూత్లలో రోజుకు 50 ఓట్లు మాత్రమే నమోదు ప్రక్రియ జరుగుతుందని, దీనిపై బిఎల్ఏలు దృష్టి సారించాలన్నారు. ప్రతిపత్తిని పరిరక్షించేందుకు మన ఓట్ బ్యాంక్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కింద ఉద్యోగస్తుల్లాగో అవుట్ ఆఫ్ ద స్టేట్ వెళ్ళి పనిచేస్తామన్న పరిస్థితి ఉంటుంది, అవుట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ వెళ్ళి పనిచేస్తామన్న పరిస్థితి కూడా ఉంటుంది. మరి వైకాపా ఎప్పుడు కూడా మనందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద బాధ్యతతో దీన్ని నిర్వహించడం చెప్పడం జరిగింది. దానికి ఒక ఎస్ఓపి ఇచ్చారు, గైడ్లైన్స్ ఇచ్చారు. ప్రత్యేకించి నేషనల్ ఐడెంటిటీ కోసం కూడా దీనికి ఒక కసరత్తు చేయడం జరుగుతుంది. ఇచ్చినటువంటి ప్రతి ఓటర్కి కూడా ఈ ఎన్యూమరేషన్ ఫామ్లో 2002 ఓటర్ ఐడి నుంచి లింక్ చేయడం కూడా జరుగుతుంది. ప్రధానంగా నేషనాలిటీ ఉన్నటువంటి సిటిజన్షిప్ ఉన్నటువంటి ప్రక్రియను కూడా ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి విధానం. గతంలో 2002లో ఉన్నటువంటి ఎస్ఐఆర్లో అప్పుడు కేవలం ఫోటో తీసేవారు, డిస్ప్లే చేసేవారు. కానీ ఈ రోజు ఉన్నట్టు ప్రక్రియ ఏంటంటే 2002కి కూడా మ్యాపింగ్ చేయమంటున్నారు. ఈ 2002 మ్యాపింగ్లో అనేక సమస్యలు ఉన్నాయి. కొంత పని కూడా, ఒత్తిడి కూడా పెరిగింది. జనరల్గా అప్పుడున్నటువంటి ప్రక్రియలో చాలా ఫాస్ట్గా అయిపోయేది. ఈరోజు ఈ ప్రక్రియలో ఒక బిఎల్లో మహా అయితే 50 కన్నా ఎక్కువ చేయలేని పరిస్థితి ఇస్తుంది. పార్టీ ఇచ్చినటువంటి గైడెన్స్ మీద గవర్నమెంట్ ముందుకు వెళ్తుంది. అంటే ప్రజాప్రభుత్వం ఎప్పుడవుతుంది, ప్రజలకి కనెక్ట్ అయ్యేటువంటి ప్రభుత్వాన్ని మనం తీసుకెళ్ళాలి. అందుకే ఈరోజు పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని కూడా మనం స్ట్రెంథన్ చేసుకోవాలి, వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలి. ఆ ఒపీనియన్ బలపరిచేలాగా రాష్ట్ర స్థాయి అలాగే దేశ స్థాయి ఉన్నటువంటి నాయకత్వాన్ని గవర్నమెంట్కి మనకి సూచనలు ఇవ్వాలి. మరి దానికి ప్రతిరూపంగానే ఈ మండలాల్లో ఉన్నటువంటి ఒక మంచి ప్రక్రియ కింద భావిస్తున్నాను. మరి ఈరోజు ప్రధానంగా అధ్యక్షుల వారు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్నట్టుగా మనకున్నటువంటి కుటుంబ నేపథ్యంలో అటు పుట్టినింట్లో ఉన్నటువంటి ఓటు, మెట్టినిలో ఉన్నటువంటి ఓటు, ఆ ప్రక్రియలో కూడా మనం అధ్యయనం చేసుకోవాలి. అది ఏ రకంగా కార్యరూపం చేస్తాననేది గ్రామ పార్టీ ఉన్నటువంటి నిర్ణయాలకి మనం వదిలేయడం మంచిదని నేను భావన. ఎందుకంటే గ్రామ పార్టీలో వాళ్ళు రేపొస్తున్నటువంటి ఎటువంటి ఎన్నికైనా కూడా వాళ్ళే దగ్గరుండి నడిపిస్తారు. కాబట్టి గ్రామ పార్టీ ఏ రకంగా చేస్తుందో వాళ్ళ నిర్ణయానికి మనం కట్టుబడి వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇస్తే బాగుంటుంది నాకు ఆలోచన. ఇటువంటి పరిపాలన ఈ రాష్ట్రానికి అవసరం ఉన్నటువంటి విషయాల్ని ఇక్కడ మాట్లాడి ఆ మినిట్స్ని మన పార్టీకి పంపించే అవకాశం ఉంటుంది. ఎలాగైతే రాష్ట్ర స్థాయిలో నేషనల్ పార్టీ ఎలాగైతే రన్ అవుతుందో, రాష్ట్ర స్థాయి ఎలాగైతే రన్ అవుతుందో, అలాగే జిల్లా పార్టీకి కూడా అదే విధి విధానంలో, అదే డెమోక్రటిక్ పద్ధతిలో ఈరోజు ఒక కొత్త ఒరవడి మన జిల్లాలో పెట్టడం జరిగింది. మనం ప్రధానంగా చూసుకుంటే ఎక్కువగా మన ప్రస్తావన గ్రామ స్థాయి ఉన్నటువంటి కార్యకర్త నుంచి జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం వరకు కూడా. నేను ఎప్పుడు కూడా నాగార్జున గారికి ఒకటే అంటాను, జిల్లాకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అనేవాళ్ళు మోర్ దాన్ ఏ మినిస్టర్ అంటాను ఎప్పుడు కూడా. మనకున్నది పని దినాలు మాత్రం కేవలం ఇంకొక 20 రోజులు కూడా లేవు. 18 రోజులు 17 రోజులు ఉన్నాయి, జూలై 14 తారీఖు. సో ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే, మనందరం కూడా ఒక బూత్లో ఎన్ని ఓట్స్ ఉన్నాయి, ఒక బూత్లో 500 ఓట్లు ఉంటే పర్వాలే, ఒక బూత్లో 1000 ఓట్లు, 1200 ఓట్లు, 14 ఓట్లు ఉన్న బూతులు ఏమైనా ఉంటే అలాంటి బూతుల్లో మనం ఎటువంటి ప్రక్రియ చేస్తే కంప్లీట్గా మనం చేయొచ్చు అన్నది కూడా ఒక ప్రస్తావన చేయాలి. అక్కడ ఆల్టర్నేటివ్గా బిఎల్ఏకి అసిస్టెంట్గా ఎవరైనా పెట్టడమా, బిఎల్ఓ ఆన్లైన్ కొట్టేటప్పుడు అక్కడేమైనా ఇంకా అసిస్టెంట్ బిఎల్ఓకి అయినా పెట్టడానికి ఆస్కారం ఉందా లేదా, అది కూడా నేను కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే 1400 ఓట్లు ఉన్నటువంటి బిఎల్ఓ వాళ్ళు రోజుకి 50 కొట్టినా కూడా వాళ్ళకి టైం సరిపోదు. అది కూడా ప్రస్తావించి అక్కడ ఆల్టర్నేటివ్ మెకానిజం ఏమైనా ఉంటే కూడా చూడమని చెప్పాను. మరి అలాగే నేటివిటీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో